ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ అబ్యూజింగ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి కన్యాకుమారి టు కాశ్మీర్ క్రాసింగ్ ఫ్రీలో ఈ రోజు మనం ముంబై టు గుజరాత్ వెళ్లే దారిలో మనకు ఒక భయ్యా కలిశారు. చలికాలంలో మామిడి పండు జ్యూసు హాఫ్ 10 ఫుల్ 20. అలా కొంత దూరం నడిచాక ఇద్దరు అయితే లిఫ్ట్ ఇచ్చారు కొంత దూరం వరకు. దాని తర్వాత ముంబై అంతా అలాగా తిరిగేసాం. సంపత్ వినాయక టెంపుల్ని ఇంకా మహాలక్ష్మి టెంపుల్ని ఇంకా చాలా విజిట్ చేసాం. దాని తర్వాత అఫ్సర్ బ్రో అని పరిచయం అయ్యాడు. మేమున్న లొకేషన్ నుండి సిఎస్టీ వరకు ఎలా వెళ్ళాలి అనుకుంటే లోకల్ ట్రైన్ టికెట్ తీసి మమ్మల్ని దగ్గర నుండి పంపించాడు. ఇప్పుడు మనం ముంబైలో ఉన్న గురుద్వార దగ్గర అయితే ఉన్నాము. ప్రసాదం అయిపోయిందంట, అందుకని మనకి చాయ్ అయితే ఆఫర్ చేశారు. మనం టీ తాగుతున్నాడు కాబట్టి నేను ఛార్జింగ్ పెట్టుకొని వస్తాను. మధ్యాహ్నం నుండి అయితే ఏం తినలేదు కాబట్టి ఆ తాతగారు మాకు సమోసా అండ్ చాయ్ అండ్ ఆఫర్ చేశారు. తాతగారితో ఒక మంచి కాన్వో అనేది జరిగింది గురుద్వారలో. అండ్ మాకు ముంబైలో కొంతమంది బేల్ ఇప్పించారు, పానీపూరి ఇప్పించారు. దాని తర్వాత ఇంకా నడుస్తూ ఉంటే ఇంకొంతమంది నేషనల్ హైవే వరకు అయితే లిఫ్ట్ ఆఫర్ చేశారు. అండ్ అక్కడ నుండి అయితే మేము ముంబై అవుట్స్కట్స్ వరకు నడిచేసాం. హైవేలో లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండగా అల్పేష్ అనే అతను మమ్మల్ని హైవేలో చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. వచ్చి మాట్లాడి మా పరిస్థితి తెలుసుకొని మాకు ఫుడ్ అనేది ఆఫర్ చేశారు. ఇట్ వాజ్ అమేజింగ్. కన్యాకుమారి టు కాశ్మీర్ క్రాసింగ్ ఫ్రీలో ఈ రోజు మనం ముంబై టు గుజరాత్ వెళ్లే దారిలో మనకు ఒక భయ్యా కలిశారు. भाई आपका नाम? मेरा नाम अल्पेश पाठक. ఉమెన్ కోసం ప్రొటెస్ట్ చేస్తాను. అంటే ఈ మధ్య కాలంలో రేపులు, ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ అబ్యూజింగ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి వాటిని అధిగమించడం కోసం నా వంతు ప్రయత్నం ఏం చేయాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మరింత మందికి షేర్ చేసేలా చూడండి, అవేర్నెస్ అందించడం కోసం.